హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి హరినాథ్. ఈరోజు డే 5 సెప్టెంబర్ 5th బిగ్ బాస్ సీజన్ 8 రివ్యూకి రెడీగా ఉన్నాను. కానీ ఇది సీజన్ 8 కదా. మా హస్బెండ్ నన్ను సీజన్ 2 నుంచో 3 నుంచో చెప్పాడనమాట, రివ్యూ చెప్పు అని అప్పటి నుంచి అడుగుతుంటే నేను ఇప్పటికి డేర్ చేసి సీజన్ 8కి నాకు కొంచెం సరే చెప్దాము, ట్రై చేద్దాము అని స్టార్ట్ చేశాను. అసలు నా రివ్యూ ఎలా రీచ్ అవుతుందో ఏంటో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడే కొంచెం ఇంప్రెషన్స్ వెళ్ళి ఇప్పుడే వ్యూస్ స్టార్ట్ అయ్యాయి. చూసిన వాళ్ళు కొంచెం కింద కమెంట్ చేయండి, నేను చేసే రివ్యూ మీకు అర్థమవుతుందా లేదా అనేది. నాకు కూడా కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది కదా. సో హోప్ మీరు కింద కమెంట్ చేస్తారని ఐఎమ్ బిలీవింగ్. కింద కమెంట్ చేయండి మీకు నిజంగా నా రివ్యూ అర్థమయ్యి నచ్చితే. థ్యాంక్ యూ. సో సీజన్లోకి వెళ్ళిపోతే సీజన్కి కాదు, షోలోకి వెళ్ళిపోతే సో ఫస్ట్ మూన్ వాక్ ఆన్ సాంగ్తో స్టార్ట్ అయిపోయింది. అందరూ డాన్స్ ఇరగదీసేస్తున్నారు. ఏంటో ఫుల్ జోష్తో స్టెప్పులు అయితే వేశారు. తర్వాత మణికంఠ కొంచెం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, తను డాన్స్ చేయలేదు. సోనియా వీళ్ళిద్దరే డాన్స్ చేయలేదు, మిగతా వాళ్ళందరూ హౌస్ మొత్తం ఫుల్గా డాన్స్ చేశారు. సో ఫస్ట్ ఇవాళ నాకు అనిపించింది మణికంఠ సోనియా, మణికంఠ విష్ణుప్రియ, మణికంఠ ప్రేరణ, మణికంఠ సీతక్క, మణికంఠ ఆదిత్య. సో మొత్తం షోలో స్టార్టింగ్ అంతా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అన్నట్టు మణికంఠతోనే ఉంది. ఫస్ట్ అందరూ మణికంఠకి కన్సోల్ చేస్తున్నారనాలా లేకపోతే ఇంకేమనాలో అర్థం కాలేదు, కానీ ఫస్ట్ కాన్వర్జేషన్స్ అన్ని మణికంఠతోటే స్టార్ట్ అయ్యాయి. సో ఫస్ట్ మణికంఠ అండ్ సోనియాతోని మణికంఠ అంటున్నాడు అనమాట. నేను నిద్ర నుంచి లేచేసరికి నాకు అర్థం కాలేదు నేను ఎక్కడున్నాను అని. తర్వాత ఇదంతా కళ అయితే బాగుంది అనిపించింది, అరే ఇక్కడున్నానా అని ఫీలింగ్లో ఉన్నానని చెప్పి మణికంఠ అన్నాడు. దాని తర్వాత నెక్స్ట్ అక్కడి నుంచి మణికంఠ అండ్ మళ్ళీ విష్ణుప్రియ వాళ్ళిద్దరు డిస్కషన్ అవుతుంది. అసలు నేను నిన్ను నామినేట్ చేయొద్దు అనుకున్నాను, కానీ నువ్వు అలా చేసేసరికి నాకు అని చెప్పి తను మాట్లాడుతుంటే, అబ్బా నేను ఆల్రెడీ పిచ్చిలా తిక్కలా ఉన్నాను, మళ్ళీ అదంతా ఏం చెప్పొద్దు అని చెప్పి తను వెళ్ళి మళ్ళీ మణికంఠనే వెళ్ళి విష్ణుప్రియతో మాట్లాడాడు. మళ్ళీ ప్రేరణ అండ్ మణికంఠ వీళ్ళిద్దరు, నువ్వు చాలా స్పేస్లో ఇప్పటివరకు ఉన్నావు, ఆ స్పేస్ అంతా వదిలిపెట్టి నువ్వు మింగిల్ అవ్వడం చూడాలని ఉంది నాకు అని చెప్పి ప్రేరణ. నాకు అనిపించింది మణికంఠ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటి అనేది తెలుసుకుంటున్నాడేమో అనిపించింది నాకు. సో దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళాడు, సీత కూడా అదే అది ఉంటుంది, నువ్వు నీలా ఉండు, యాక్సెప్ట్ చేస్తారు, ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పి సీత చెప్పింది. ఆదిత్య దగ్గరది కాన్వర్జేషన్ నాకు మంచిగా అనిపించింది, ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ డే కొంచెం అంటే డే 2లో కొద్దిగా కాన్వర్జేషన్ హీట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ బాగానే అయ్యింది. మిస్అండర్స్టాండింగ్స్ లేకపోతే మిస్కమ్యూనికేషన్ ఏదో అయ్యింది కదా. సో దాన్ని సెటిల్ అయ్యిందేమో ఇవాళ కాన్వర్జేషన్తో. ఒకటే మాట ఆదిత్య ఏమన్నాడంటే, నాకు నీ మీద కంపాషన్ అండ్ లవ్ రెండు ఉన్నాయి, హార్ట్ఫుల్గా నేను చెప్తున్నాను, ఆడియన్స్ నిన్ను సేవ్ చేస్తారు, నిన్ను బాగా చూసుకుంటారు అనే వర్డ్తో ఒక మాట అనేసరికి నాకు నిజంగా ఆదిత్య మణికంఠ వాళ్ళిద్దరిది ఈ మాటతో అయినా మణికంఠకి ఆదిత్య మీద ఉన్న ఏదైతే మిస్అండర్స్టాండింగ్ ఉందో అది పోతుందేమో అని నాకు అనిపించింది. సో ఈ మణికంఠ ఎపిసోడ్స్ అన్నీ అయిపోయిన తర్వాత దాని మధ్యలోనే ఏం లంచ్కి ఏం ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి డిస్కషన్ వచ్చింది. సో మటన్ కర్రీ అన్నారు. సో బేబక్క అదే పాయింట్ రేజ్ చేస్తుంది, ఏంటంటే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అవ్వగానే లంచ్ అంటే వీలవ్వదు, కొంచెం గ్యాప్ కావాలి, ప్రతిసారి కిచెన్లోనే అయిపోతుంది పనంతా, మేము బ్రేక్ఫాస్ట్ తినలేదు సో మాకు లంచ్ కావాలి అంటే అలా ఎలా వీలవుతుంది, అలా నడవద్దు అని చెప్పేసి తను బేబక్క విష్ణుప్రియతో అంటుంటే, అవును అలా ఎలా కుదురుతుంది, మొత్తం కిచెన్లోనే ఉంటున్నాం మనం అది అని చెప్పేసి తను అండి. సో దాని తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. తర్వాత చిన్న కాన్వర్సేషన్స్ అయితే అయ్యాయి. నేను మెయిన్ పాయింట్స్ చెప్తున్నాను. సో నెక్స్ట్ ఏమైందంటే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేశాడు. సో ఈ చీఫ్స్కి ఒక టీం కావాలి, సో క్లాన్స్గా డివైడ్ అవ్వాలి, ఒక్కొక్క చీఫ్కి ఒక్కొక్క క్లాన్ ఉండాలి అని చెప్పేసి. సో ఫస్ట్ బేబక్క అండ్ శేఖర్ అండ్ నబిల్ వీళ్ళు ముగ్గురు ఎవరి టీంలో ఎవరితో ఉండాలో అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవడానికి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు. మిగతా హౌస్ మేట్స్కి మాత్రం చీఫ్స్ డిసైడ్ చేయాలి ఎవరి టీంలో ఉండాలనేది చీఫ్స్ డిసైడ్ చేయాలి. కానీ ఈ ముగ్గురికి బేబక్క, శేఖర్ అండ్ నబిల్కి మాత్రం వాళ్ళే వెళ్ళి జాయిన్ అయ్యే ఛాన్స్ ఇచ్చారనమాట. సో ఫస్ట్ శేఖర్ భాష యశ్విని సెలెక్ట్ చేసుకున్నాడు
అండ్ స్మార్ట్గా ఏం చెప్పాడంటే, నాకు నా విషయాలన్నీ, నా డ్రాబ్యాక్స్ అన్నీ యశ్వికి తెలుసు. నేను ఎప్పుడు పడుకుంటానో, నేను ఏమేమి మిస్టేక్స్ చేస్తానో, నా మిస్టేక్స్ అన్నీ యశ్వికి తెలుసు. సో నేను తన టీంలో ఉంటే నేను సేఫ్గా ఉంటాను అనే ఫీలింగ్తో తన దగ్గరికి వెళ్తున్నానని చెప్పి తను వెళ్ళిపోయాడు రెడ్ బ్యాండ్ తీసుకుని. దాని తర్వాత నెక్స్ట్ బేబక్క నిఖిల్ని సెలెక్ట్ చేసుకుంది. నిఖిల్ని సెలెక్ట్ చేసుకుని, నీ దగ్గర నాకు పర్సనల్గా లీడర్షిప్ క్వాలిటీస్ ఎవరి దగ్గర ఎక్కువ ఉంటాయో వాళ్ళతో వర్క్ చేయాలని ఉంది. సో మీ దగ్గర లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పేసి నీ దగ్గరకు వచ్చి చేస్తున్నాను, నీ టీంలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నాను. సో అలా అని చెప్పేసి నిఖిల్ టీంలో తను జాయిన్ అయిపోయింది. అండ్ దాని తర్వాత నబీల్ వచ్చేసి, నాకు వీళ్ళిద్దరిది నచ్చింది. మన ఇద్దరం బడీస్ లాగా వచ్చాము హౌస్లోకి, సో అలానే కంటిన్యూ అవ్వాలి, తోడుగా ఉండాలి, మన ఇద్దరం కలిసి ఒక టాస్క్ కూడా విన్ అయ్యాం, తోడుగా ఉంటుందని చెప్పేసి బడీతో కలుస్తున్నానని చెప్పి నైనిక అండ్ నబీల్ వాళ్ళిద్దరు ఒక టీం, ఒక క్లాన్ అయిపోయారు. దాని తర్వాత నెక్స్ట్ క్యాంపెయినింగ్ టైప్ అయిపోయింది మొత్తం. ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, నేను నీ టీంలో ఉంటాను, నేను నీ టీంలో ఉంటాను అని చెప్పేసి మాట్లాడుకున్నారు. నిఖిల్ అండ్ అభయ్ వీళ్ళిద్దరి థాట్ ప్రాసెస్ సేమ్ ఉంటుంది అని చెప్పి ఒక కాన్వర్జేషన్ వచ్చింది. కాకపోతే మళ్ళీ సెలెక్ట్ చేసుకునే టైంలో వేరేలాగా అయిపోయింది. సో వాళ్ళిద్దరు థాట్ ప్రాసెస్ సేమ్ ఉంటుంది, నేను డెఫినెట్గా నేను తీసుకుంటానని చెప్పేసి నిఖిల్ అన్నాడు. దాని తర్వాత అండ్ అభయ్ కూడా విన్నాడు. అండ్ మళ్ళీ పృథ్వీని యశ్వి అడిగింది, మీరు నన్ను సెలెక్ట్ నేను మిమ్మల్ని, నాకు ఫిజికల్గా స్ట్రెంగ్త్ కావాలి, సో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాను అని అంటే, నేను 100% నీకు ఇస్తాను అని చెప్పేసి పృథ్వీ కూడా అన్నాడు. అండ్ సోనియాని, అంటే నువ్వు కొంచెం అనాలిసిస్ ఎక్కువ చేస్తావు, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నీకు తెలుసు, సో నువ్వు నా టీంలో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నిఖిల్ సోనియాతో అన్నాడు. ఇలా క్యాంపెయినింగ్ అయితే చిన్నగా జరిగిపోయింది. అండ్ దెన్ దాని తర్వాత మళ్ళీ చీఫ్స్ పర్సన్స్ని, మిగతా కంటెస్టెంట్స్ని వాళ్ళ టీమ్స్లో చేర్చుకోవడానికి, వాళ్ళ క్లాన్ బిల్డ్ చేసుకోవడానికి రెడీ అయిపోయారు. సో దానికి ఫస్ట్ అందరు హౌస్మేట్స్ అందరూ ఒక లైన్లో నిల్చున్నారు. లైన్లో నిల్చున్న తర్వాత ఫస్ట్ ప్రేరణని పిలిచారు. ప్రేరణని ఫస్ట్ పిలిచిన తర్వాత ఎవరు సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఒకవేళ ఒకటే పర్సన్ని ఇద్దరు చీఫ్స్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఆ హౌస్ మేట్ ఇష్టం, ఎవరి టీంలోకి తను వెళ్ళాలి అనేది ఆ హౌస్ మేట్ ఇష్టం అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. సో ఫస్ట్ ప్రేరణని పిలవగానే ఇద్దరు, అఫ్ కోర్స్ మళ్ళీ నేను అదే కంటిన్యూ చేస్తున్నాను, ఇన్ఫినిటీ ఫ్రెండ్షిప్, యశ్వి అండ్ నిఖిల్ వాళ్ళిద్దరు నిల్చున్నారు. వాళ్ళిద్దరు నిల్చొని సో యశ్వి ఏం చెప్పిందంటే, నాకు తను ముందు నుంచి తెలుసు, తను నా టీంలో ఉంటే బాగుంటుందనే ఫీలింగ్ ఉంది నాకు, తను ఫిజికలీ బాగా ఆడుతుంది అండ్ తనకు సపోర్ట్గా ఉంటుంది అని చెప్పి యశ్వి పాయింట్ పెట్టింది. నిఖిల్ కూడా ఫిజికల్గా పక్కన పెట్టిన మిగతా విషయాల్లో కూడా షీఈస్ ఇంటెలిజెంట్, తను కాన్ఫిడెంట్గా ఉంటుంది, ఒక పాయింట్ ఉంటే ఆ పాయింట్ మీదే డెఫినెట్గా నిలబడి దానిపైనే ఆ పాయింట్ పైనే ఉంటుంది అని చెప్పేసి నిఖిల్ కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత ఇట్ ఈస్ అప్ టు హర్ కదా ఇప్పుడు ప్రేరణ చాయిస్. సో ప్రేరణ యశ్విని సెలెక్ట్ చేసుకుని యశ్వి టీంలోకి వెళ్ళిపోయింది అనమాట. సో నిఖిల్ వాజ్ ఆల్సో లైక్ ఓకే ఫైన్, అఫ్ కోర్స్ నాకు ముందే తెలుసు వాళ్ళిద్దరు లేస్తారని, అదే జరిగింది. సో నేను రాసుకున్నాను ఎవరెవరి టీమ్స్లో ఉన్నారా అని చెప్పి. నెక్స్ట్ ఆదిత్యని నైనిక సెలెక్ట్ చేసుకుంది. నేను ఆల్రెడీ మీతో వర్క్ చేస్తున్నాను, తనొక్కదే నిల్చుంది నైనిక, నేను ఆల్రెడీ మీతో వర్క్ చేస్తున్నాను, నాకు మీ ఒపీనియన్ మ్యాటర్ అని చెప్పేసి తనని సెలెక్ట్ చేసుకుంది. బోత్ వేర్ హ్యాపీ. దాని తర్వాత నెక్స్ట్ సీతని నైనికనే సెలెక్ట్ చేసుకుంది. మళ్ళీ బ్యూటీ విత్ బ్రెయిన్స్ విత్ బాడీ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంది. దాని తర్వాత మణికంఠని నిఖిల్ సెలెక్ట్ చేసుకున్నాడు. దీని గురించి మళ్ళీ మనం ఇంకొక టాపిక్ కూడా ఉంది, దీని గురించి డిస్కస్ చేసుకుందాం. మణికంఠ నిఖిల్ సెలెక్ట్ చేసుకున్నాడు. సో ఏమన్నాడంటే, తను పాయింట్ని బాగా అబ్జర్వ్ చేస్తాడు, కరెక్ట్ పాయింట్ పట్టుకుంటాడు. సో తనని తను ప్రూవ్ చేసుకోవాలి అని నేను అనుకుంటున్నాను, సో నా టీంలో పెట్టుకుంటున్నాను అని చెప్పి తీసుకున్నాడు. నెక్స్ట్ విష్ణుప్రియ, నాకు అర్థం కాలేదు ఒక నిమిషం. సో తను కూడా అన్నట్టు బిత్తర చూపులు చూసింది. నేను కూడా అలానే, అయ్యో ఏమైంది విష్ణుప్రియను సెలెక్ట్ చేసుకోవడానికి ఎవరు లేవట్లేదండి అని నేను కూడా అనుకున్నాను. గ్యాప్ ఇచ్చారేంటి అని విష్ణుప్రియ అనుకుందేమో, అంటే ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ తనకు ఉంది కదా, ఏంటి గ్యాప్ ఇచ్చారు, లేదు గ్యాప్ వచ్చింది అన్నట్టే అయ్యింది అక్కడ. నాకు లిటరల్లీ అట్లనే నవ్వొచ్చింది. కానీ తర్వాత నైనిక లేచింది. ఐ వాజ్ లైక్, నైనిక
లేవ్వదేమో అనుకున్నాను. కానీ నైనిక లేచింది. తనకు ఒక్కటే బ్యాండ్ ఉండడం వల్ల తను కొంచెం ఆలోచించినట్టుంది. దాని తర్వాత అభయ్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఆలోచించినట్టుంది. బట్ నైనిక స్టెప్ తీసుకొని తను సెలెక్ట్ చేసుకుంది విష్ణుప్రియని. ఐ గాట్ స్ట్రెంగ్త్ అండ్ మైండ్. నాకు స్ట్రెంగ్త్ మైండ్ రెండు వచ్చాయి. నాకు నేను ఎట్లాగో ఎంటర్టైన్మెంట్ అంటే ఇష్టం కాబట్టి నాతో పాటు ఇంకో ఎంటర్టైన్మెంట్ జాయిన్ అయింది అని చెప్పేసి తను ఒక పాయింట్ చెప్పి విష్ణుప్రియని సెలెక్ట్ చేసుకుంది. దాని తర్వాత అబ్బాయి నవీన్ని నిఖిల్ అండ్ యశ్వి వీళ్ళిద్దరు సెలెక్ట్ చేసుకుందామని చూశారు. సో నిఖిల్ ఏం చెప్పాడంటే ఈక్వల్ థాట్ ప్రాసెస్ ఉంది మన ఇద్దరికి, సో నువ్వు నాతో ఉంటే బాగుంటుంది అని చెప్పి నిఖిల్ అన్నాడు. యశ్వి వచ్చి నాకు స్ట్రెంగ్త్ కావాలి, నా టీంలో నేను గెలవాలి అంటే నాకు స్ట్రెంగ్త్ కావాలి, సో నాకు ఆ స్ట్రెంగ్త్ మీ వల్ల ఉంటుందేమో అని చెప్పేసి అన్న తర్వాత అభయ్ ఆ పాయింట్కి వెళ్ళి యశ్వికి సపోర్ట్ చేసి యశ్వి టీంలో జాయిన్ అయ్యాడు. మేబీ అంటే నేను ఫిజికల్గా నేను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇక్కడ ఎక్కువ వస్తుందేమో ఇక్కడికంటే అని చెప్పి యశ్వి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నిఖిల్కి ఒక హగ్ ఇచ్చి అలా వెళ్ళిపోయాడు అనమాట. ఎవరి దగ్గరికి? యశ్వి టీంలో జాయిన్ అయిపోయాడు. దాని తర్వాత పృథ్వీని నిఖిల్ అండ్ యశ్వి మళ్ళీ వాళ్ళిద్దరు. నిఖిల్ వచ్చేసి అందరినీ లీడ్ చేయడానికి నేను ఒక్కడనే కాదు టీం అంతా ఉండాలి, సో ఆ లీడ్ చేసే క్వాలిటీ నీ దగ్గర కూడా ఉంది అనుకుని నా టీంలోకి రమ్మంటున్నానని చెప్పేస్తానంటే యశ్వి కూడా సేమ్ అగైన్ నేను గెలవాలంటే నాకు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అని చెప్పేసి తను అన్న తర్వాత పృథ్వీ వచ్చేసి పాత పాయింట్స్ నిన్న నామినేషన్ పాయింట్స్లో సేవ్ చేసావు కదా, ఆ పాయింట్ తీసుకొచ్చి నువ్వు నన్ను సేవ్ చేసావు అండ్ స్ట్రెంగ్త్ అన్నావు కాబట్టి ఆ పాయింట్ మీద కూడా నేను నీ టీంలో జాయిన్ అవుతానని చెప్పేసి యశ్వి టీంలోనే జాయిన్ అయ్యాడు. దెన్ దాని తర్వాత సోనియా ఇంకా ఆప్షన్ లేదు, నిఖిల్ టీంలోనే జాయిన్ అవ్వాల్సిందని బిగ్ బాస్ చెప్పారు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళిద్దరికి టీమ్స్ ఫిల్ అయిపోయాయి, సో ఆబ్వియస్లీ సోనియా నిఖిల్ టీంలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అండ్ సోనియా ఏమందంటే నాకు ఫైటింగ్ అంటే బేసిక్గా ఇష్టం, నేను ఒక ఆడపులిలాగా నీతో ఫైట్ ఇవ్వాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను అని చెప్పి తను వచ్చి జాయిన్ అయ్యింది. తన దగ్గర 2 బ్యాండ్స్ ఉండేవి, నిఖిల్ దగ్గర 2 బ్యాండ్స్ మిగిలిపోయాయి. సో ఒకటి సోనియాకి ఇచ్చిన ఇంకొక బ్యాండ్ ఉండిపోయింది, ఆ బ్యాండ్ కూడా నాకు ఇచ్చి నేను ఒక్కదాన్ని ఇద్దరితో సమానం కదా అని చెప్పేసి తను ఒక మాట అంది. నెక్స్ట్ దాని తర్వాత సో వీళ్ళందరూ టీమ్స్గా అయితే డివైడ్ అయ్యారు. డివైడ్ అయిన తర్వాత యశ్వి టీంలో అండ్ నైనికా టీంలో ఈక్వల్ మెంబర్స్ ఉన్నారు. సో ఈక్వల్ మెంబర్స్ ఉండొద్దు అని చెప్పేసి మళ్ళీ బిగ్ బాస్ వీళ్ళిద్దరికి కాంపిటీషన్ పెట్టి ఒకరిని మళ్ళీ షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో ఆ గేమ్ అవ్వడానికి ముందు మనకి మణికంఠ అండ్ నిఖిల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాను కదా, వాళ్ళిద్దరి గురించి అంటే వాళ్ళిద్దరేం డిస్కస్ చేసుకోలేదు. విష్ణుప్రియ మధ్యలో వచ్చి అంటే అక్కడ ఆల్రెడీ బెడ్రూమ్లో వాళ్ళ టీంతో వాళ్ళ క్లాన్తో ఏం చెప్తుందంటే నిన్ను ఇలా చేయలేదు ఆ అబ్బాయి, ఈరోజేమో అందరూ తిన్నారా లేదా ఫస్ట్ తినండి అని చెప్పి వాళ్ళు తిన్న తర్వాత నేను తింటానని చెప్పేసి అన్నాడు. నిన్న మొన్న ఎందుకు అలా చేయలేదు, ఎందుకంటే తన టీంలో ఎవరెవరు జాయిన్ అవుతారా లేదా చూడాలి అని చెప్పేసి తన గురించే మాట్లాడింది. మళ్ళీ వెళ్ళి నిఖిల్తో మాట్లాడి ఎందుకు నాకు తెలిసి నేను మణికంఠ కంటే స్ట్రాంగ్ అని నేను ఫీల్ అవుతున్నాను, అది నీకు అనిపించలేదా, నువ్వు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అని చెప్పేసి విష్ణుప్రియ అడిగితే మణికంఠ కంటే నువ్వు స్ట్రాంగే, కాకపోతే తనేం చెప్పాడు అప్పటికే ఎవరు అభయ్ నవీన్ అండ్ పృథ్వీ వాళ్ళిద్దరు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఎవరు నిఖిల్ ఏం చెప్తున్నాడంటే నాకు తెలుసు నేను ఇంకెవరైనా సెలెక్ట్ చేసుకుంటారని, అండ్ నాకు తెలుసు మణికంఠని నేను కాకుండా ఇంకెవరు సెలెక్ట్ చేసుకోరు అని కూడా ఆ పాయింట్ కూడా తెలుసు, అందుకనే నేను మణికంఠని సెలెక్ట్ చేసుకున్నాను, ఆ అబ్బాయిని నేను సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఇది అని చెప్పి అంత క్లియర్గా చెప్పిన తర్వాత విష్ణుప్రియ ఐ లైక్ యూ, నాకు నువ్వు ఎవరిని వెళ్ళి పోక్ చేసినా కానీ నేనైతే నిన్నే పోక్ చేస్తూ ఉంటానని చెప్పేసి ఏదో అంది. నాకు అది ఏంటో కొంచెం విచిత్రంగా అనిపించింది. సో నిఖిల్ కొంచెం ఎమోషనల్ అయ్యాడు ఆ ఒక్క పాయింట్కి. అంటే నాకు సెలెక్ట్ చేసుకోవాలని లేదని కాదు అని చెప్పి చెప్పడానికి ట్రై చేసి ఎమోషనల్ అయ్యాడు. అండ్ అబ్బాయి వెళ్ళి గడ్డం పెట్టుకొని ఏడేస్తే గలీజ్గా ఉంటుంది అని చెప్పేసి అలా అయిపోయింది అక్కడికి. సో నాకు ఇదే పాయింట్, మణికంఠ కంటే స్ట్రాంగే విష్ణుప్రియ కాదనట్లే, కానీ సెలెక్ట్ చేసుకోలేదు అయిపోయింది. నీ టీం నీకు ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ వెళ్ళి ఎందుకు అడిగాలి, పాయింటే కదా, గ్యాప్ ఇచ్చారు తీసుకో అయిపోయింది అన్నట్టు ఉండకుండా మళ్ళీ వెళ్ళి నువ్వు ఎందుకు సెలెక్ట్ చేయలేదు నన్ను అది అని చెప్పి అడుక్కోవాల్సిన అవసరం అయితే లేదనిపించింది అంతే. నెక్స్ట్ టవల్ గురించి వచ్చింది. ఆ కాన్వర్సేషన్ అయిపోయిన తర్వాత టవల్ గురించి ప్రేరణ అండ్ ఆదిత్య వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకున్నారు చిన్న పిల్లల్లాగా.
కోర్స్ హెల్త్ హైజీన్ నాకు కూడా అనిపిస్తుంది ఒక టవల్ ఒకరు వాడొద్దు అని. కానీ నార్మల్గా చెప్పుకునే దానికి దాన్ని ఓ పెద్ద సీన్ చేసి అంత అవసరం లేదేమో అనిపించింది. ప్రేరణాది తప్ప అంటే కాదని అంటాను, ఆదిత్యాది తప్ప అంటే కూడా కాదంటాను. నేను ఇక్కడ ఏం చెప్తానంటే అబ్బాయిలు ఏ టవల్ పడితే ఆ టవల్ వాడతారు. నేను నిజంగా చెప్తున్నా, మా ఇంట్లో కూడా అంతే. ఇక్కడ మా ఇంట్లో కూడా అబ్బాయిలు ఏ టవల్ వాడాలా ఈ టవల్ వాడాలా అని ఆలోచించరు. అమ్మాయిలు మాత్రం డెఫినెట్ గా అరే ఇది నా టవల్, ఆ టవల్తో నా టవల్తో ఎందుకు తుడుచుకున్నావు, నేనే పర్సనల్ గా నా టవల్తో నువ్వెందుకు తుడుచుకున్నావు అని ఎవరైనా అమ్మాయిలు అలానే అంటారు. సో దాన్ని నేషనల్ టెలివిజన్ లో అంత పోర్ట్రే చేయాల్సిన అవసరం లేదేమో. అంటే స్టార్టింగ్ ఇనీషియల్ డేస్ కదా, అంత లేకుండా నార్మల్ గా చెప్తే అయిపోయేది. ప్రేరణ కూడా నార్మల్ గానే చెప్పింది, కానీ ఆదిత్య కూడా కొంచెం అరే నేను వాడేసాననే ఆ ఫీలింగ్, ఆ గిల్ట్ ఫీలింగ్ తో ఆయన వెళ్ళి చాలా సార్లు కూడా సారీ చెప్పలేదు. సరే అంటే అయిపోయేదానికి ఆ సరే కానీ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను సారీ కానీ అని ప్రొలాంగ్ చేయకుండా అక్కడే ఫుల్ స్టాప్ పెట్టేస్తే బాగుండేది. బట్ స్టిల్ తనకి ఇంకొక టవల్ అయితే వచ్చింది. సో ఏంటంటే ఆ ఎవరైనా అబ్బాయిలు డెఫినెట్ గా టవల్ ఉందా తుడుచుకున్నామా పక్కకు పెట్టామా అని చూస్తారు, కానీ అవి టవల్ ఉంది నా టవలేనా ఈ నెంబరా ఆ నెంబరా అని ఎవరు చూడడానికి అయితే రెడీగా ఉండరు. సో దీంట్లో అమ్మాయిది తప్పు లేదు, ఆ అబ్బాయిది తప్పు లేదు. అక్కడ జరిగిన సిచ్యువేషన్దే తప్పు అని నేను అంటాను. మీకేమనిపించింది ఆ టవల్ విషయంలో? ఎవరిది రాంగో మీరు కింద కమెంట్ చేయండి, నేను చూస్తాను. కరెక్ట్ ఎవరిది రాంగ్ ఎవరిది నేను అర్థం చేసుకుంటాను అందులో. ఎందుకంటే పర్సనల్ గా నేనే నా టవల్ వేరే వాళ్ళు వాడితే నచ్చదు, కానీ టవలే కదా అని యూజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ టవల్ విషయంలో కింద కమెంట్ చేయండి, ఐ వాంట్ టు నో ఇట్ అంతే. దాని తర్వాత ఇంకొకటి ఏం టాపిక్ అంటే మనం మిస్ అయింది, గేమ్ గురించి. దాని తర్వాత ఈ క్లాన్స్ నుంచి ఒక పర్సన్ వేరే టీమ్ కి షిఫ్ట్ అవ్వాలి కదా, సో దాని గురించి హాకీ గేమ్ గోల్ కొట్టాలి అని చెప్పేసి పెట్టారు. సో గోల్ కీపర్ గా ఫస్ట్ నైనికా టీం నుంచి అందరు వచ్చి స్టార్ట్ చేశారు గోల్ చేయడం. అభయ్ నవీన్ అక్కడ గోల్ కీపర్ గా ఉండి హీ వాస్ ట్రైంగ్ టు బాల్స్ ని స్టాప్ చేద్దామని చూస్తున్నారు. సో అక్కడ 1 by 1 అందరూ వచ్చి, ఎవరు నైనిక టీం వాళ్ళందరూ వచ్చి ట్రై చేశారు గోల్ చేద్దామని. అందరికీ వర్కౌట్ అవ్వలేదు, కంప్లీట్ జీరో. నెక్స్ట్ టైంలో ఎవరు అభయ్ నవీన్ది మాత్రమే, యశ్వి టీం వాళ్ళందరూ స్టార్ట్ చేశారు గోల్ చేయడం. అప్పుడు నైనిక టీం నుంచి ఆదిత్య కూర్చొని ఉన్నాడు, ట్రై చేస్తున్నాడు ఆపడానికి బాల్స్. అభయ్ నవీన్ది ఒక్కటి లెఫ్ట్ హ్యాండర్ అని తెలియదంట. అది తర్వాత ఆదిత్య కూడా అప్రిషియేట్ చేశాడు, నాకు అక్కడ నచ్చింది. తను ఓన్లీ వెనకాలే మాట్లాడకుండా ముందుకు వచ్చి కూడా ఆదిత్య అభయ్ నవీన్తో నువ్వు సూపర్ భయ్యా అని చెప్పి అప్రిషియేట్ చేయడం నాకు చాలా నచ్చింది. సో అభయ్ నవీన్ నిజంగా బాగా ఆడాడు. అంటే కొంచెం యూజ్ చేసి నువ్వు నన్ను చూస్తే నేను నిన్ను చూస్తే నా బాడీ లాంగ్వేజ్ నీకు అర్థమయ్యి నువ్వు సేఫ్ గా ఉంటావు అని చెప్పేసి నిన్ను చూడకుండా డైరెక్ట్ అటు ఇటు అని చెప్పేసి కొట్టేసా అని అభయ్ నవీన్ కూడా స్ట్రాటజీ చెప్పేశాడు. సో అక్కడ నాకు ట్రాన్స్పరెంట్ గా అబ్బాయిలు అరే నిజంగానే ట్రాన్స్పరెంట్ గా ఉన్నారు, బాగుంది అని నాకు అనిపించింది. సో అంతే, ఇంతకు మించి ఇంకెక్కువ పాయింట్స్ చెప్పుకుంటూ పోతే మొత్తం అంతా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ వరకు అయితే నాకు తెలిసి మాక్సిమం పాయింట్స్ అయితే కవర్ చేసా. నేను చెప్పిన పాయింట్స్ బిగ్ బాస్ హౌస్ లోవి కాకుండా నేను ఫస్ట్ చెప్పిన పాయింట్ ఏంటంటే నా రివ్యూ మీకు అర్థమవుతుందా లేదా అనేది కూడా కింద కమెంట్ చేయండి. ఆ టవల్ విషయం కూడా కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియోస్ కంటిన్యూస్ గా నేను 100 days పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. కీప్ సపోర్టింగ్, కీప్ షేరింగ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ రేపు మళ్ళీ నెక్స్ట్ రివ్యూతో కలుద్దాం. బై.